అర్థం. కాబట్టి లెగిసి ప్రభువు గాలిని సముద్రాన్ని గద్దిస్తూ వచ్చాడు. గాలి అణిగిపోతూ వచ్చింది. సముద్రం మిక్కిలి నిమ్మలమవుతుంది. ఎప్పుడైతే ప్రభు ఆ గాలిని గద్దించాడు, గాలి ఎంత ఉండాలో అంతే ఉండింది. మిక్కిలి నిశ్శబ్దంగా పోతూ వచ్చాయి. కాబట్టి మనకు నష్టం కలుగు చేసేటివి, మనకు కష్టం కలుగు చేసేటివి, మనల్ని శోధనలోకి నెట్టించేటివి దేవుడు మన పక్షంగా గద్దిస్తాడు. దేవుడు మనకు ఎందుకు తోడంటే కీడు నుండి తప్పించుకున్నటకు, కీడును దూరపరచుటకు దేవుడు సహాయాన్ని కోరుకోవాలి. మనం కీడును దూరపరచుటకు సాతాను 24 గంటల్లో ప్రతి నిమిషము మన మీదకి ఏదో ఒక రూపమున కీడు తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంటాడు. కీడు తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంటాడు. అయితే 24 గంటల ప్రభువు కీడును గద్దించేవాడుగా ఉంటున్నాడు, నష్టాన్ని గద్దించేవాడుగా ఉంటున్నాడు, సాతాన్ని గద్దించేవాడుగా ఉంటున్నాడు అనమాట. కాబట్టి నువ్వు నేను మన జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే దేవుడు మనకు ఎందుకు అవసరం, దేవుడు మనం ఎందుకు చేర్చుకోవాలి మన ఒంటిలోను, మన ఇంటిలోను, మన పిల్లల జీవితంలో, మన ఉద్యోగ జీవితంలో, మన పంటలు చేతి పనుల విషయంలో మనం ఎందుకు ప్రభువుని చేర్చుకోవాలంటే కీడును తొలగించే దేవుడు, మనకు నష్టము కలగకుండా, మనకు కష్టము కలగకుండా, సాతాను శోధన మన మీదకి రాకుండా తప్పించేటువంటి దేవుడు అనమాట. కాబట్టి చూడండి.